ముంబైలో ఒక వీధి రౌడీగా లైఫ్ స్టార్ట్ చేసి ఈ రోజు అతిపెద్ద గ్యాంగ్స్టర్ గా ఎదిగిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ డాన్ నాయక్ మీద ఈ రోజు మా స్పెషల్ స్టోరీ. ఎక్స్టార్షన్, సుపారీ కిల్లింగ్, డ్రగ్స్, ట్రేడ్ కరెన్సీ, ఇల్లీగల్ వెపన్, ఇలాగా అనేక చీకటి వ్యాపారాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తున్న ఒక పబ్లిక్ ఎనిమి ఈ నాయక్. ఇతను ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు, కానీ ఇతని నెట్వర్క్ మాత్రం చాలా దేశాల్లో ఉందని పోలీసు వర్గాల సమాచారం. నాయక్ గ్యాంగ్ లో అతి ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు. ఒకడు నాయక్ తమ్ముడు బండి, రెండు గురు కల్వా. నాయక్ ని పట్టుకోవడానికి మీరు ఇప్పటికంటే ఎన్నో టీములు వేశారు, ఏముందో తప్పకుండా పట్టుకుంది. మీరు లాస్ట్ 1 year నుంచి ఇదే మాట చెప్తున్నారు, కొత్తగా చెప్పమంటారా? మాకు చేత కాదు, అది హ్యాపీ. ఇది మన పోలీసు వ్యవస్థ తీరు. టీవీలో మిమ్మల్ని అలా అన్నందుకు ఫీల్ అవుతున్నారా? లేదమ్మా, వాడిని చేయలేకపోతున్నది ఫీల్ అవుతున్నాను. వాడిని ఎవరు ఏం చేయలేరా డాడీ? చరిత్రలో ఏ క్రిమినల్ కూడా శిక్ష నుంచి తప్పించుకోలేడు. వీడిని ఫినిష్ చేయడానికి ఒకడు. వాడి మనుషుల్ని ఏరి పారేయడానికి ఒక మిసైల్ లా